సో ఇప్పటి వరకు మనం బ్రైడల్ కలెక్షన్లో హారాలు చూసాము. ప్రెజెంట్ నెక్లెస్లు తీసుకున్నాను. ఇందులో కూడా బ్రైడల్ కలెక్షన్లో ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి అనేది మనకి సింహాచలం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టార్టింగ్లో మీకు బొట్టుమాల్లో హారం చూపించాను, చూసారండి. హారంలో లక్ష్మీదేవి కింద లాకెట్ కూడా వచ్చింది. ఇక ఈ అవుటర్లోకి వచ్చిన మొత్తం బొట్టు టైప్ వచ్చింది, మధ్యలో లక్ష్మీదేవి, కింద లక్ష్మీదేవి. ఇది హారంకి వచ్చింది కాబట్టి సేమ్ దాన్ని మ్యాచింగ్గా ఇక నెక్లెస్ అనమాట. అది హారము, ఇది నెక్లెస్. విడిగా కూడా పెట్టుకోవచ్చు, కలిపి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న వ్రతాలకు కానీ, లేకపోతే గృహప్రవేశాలకు కానీ, లేకపోతే వరలక్ష్మి పూజలు కానీ, లేకపోతే సత్యనారాయణ వ్రతం కానీ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద హారాలు వేసుకోలేరు కదా మేడం. సో అలాంటప్పుడు ఈ చిన్న హారం నెక్లెస్ వేసుకొని దీనికి తగ్గట్టుగా జుమ్కీస్ కానీ ఏమైనా పెట్టుకుంటే మ్యాచ్ అవుతుంది. ఇది కూడా మీకు స్టోన్లోని మంచి ఐటమ్స్ అనమాట. తక్కువ వెయిట్లో చేసాం. బొట్టుమాల అంటారు, ఇది షార్ట్లో బొట్టుమాల. మనకి షార్ట్లో వచ్చిందనమాట. సింహాచలం గారు చెప్పినట్టు నిజంగానే అన్ని టైమ్స్ పెద్ద పెద్ద హారాలు వేసుకోలేం కాబట్టి బొట్టుమాల వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా సింపుల్గా ఇది వేసుకోవచ్చు. మనకి మన కోరిక నెరవేరుతుంది. అలానే ఇది కూడా సింపుల్గా ఉంటుందన్నమాట. చక్కగా లక్ష్మీదేవి వచ్చి కింద బొట్లు వచ్చాయి, పచ్చలు వచ్చాయి, ఎమరాల్డ్స్ వచ్చాయి. వైట్ సీజెడ్ స్వరాజ్కి అంటారు కదా, స్వరాజ్కి కాంబినేషన్. అవుటర్ లో మీకు ఇక్కడ పికాక్ ఇచ్చాడు, అంటే లక్ష్మీదేవి మధ్యలో పికాక్ ఇచ్చాడు. అవుటర్ లుక్ లో మళ్ళీ ముత్యం ఇచ్చాడు అని చూడండి. ఈ కంప్లీట్ ముత్యము, ఈ అవుటర్ మొత్తం ముత్యమే ఇచ్చాడు. సో కింద మీకు బేసిక్ గా లాకెట్ లక్ష్మీదేవి. చాలా వండర్ఫుల్ ప్యాటర్న్ అండి. పర్ల్స్, ఒక పర్ల్స్, ఒక ఎమరాల్డ్ బీడ్స్, పర్ల్స్ ఎమరాల్డ్ బీడ్స్ యూనిక్ గా ఇచ్చాడు. అన్నీ ఒకటైతే మీకు బాగా కలిసిపోద్ది కాబట్టి ఆల్టర్నేట్ పెట్టాడు. ఒకటి ముత్యము ఎమరాల్డ్, ముత్యము ఎమరాల్డ్ పెట్టారు అనమాట. ఇది చాలా వండర్ఫుల్ మోడల్ అండి. లైట్ వెయిట్లోనే మంచి డిజైన్, చాలా బాగుంటుంది. వేసుకున్నా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. మనకి సింపుల్గా వ్రతాల్లో కానీ అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలానే పెళ్లిలో బ్రైడ్స్ పెట్టుకున్నా సరే ఆ హారంతో పాటుగా ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మరొక పీస్, ఇది కూడా చాలా బాగుంది. ఎక్కువ ఎమరాల్డ్స్తో వచ్చింది కింద. ఎమరాల్డ్స్ యాంటిక్ జ్యువెలరీ అండి, కంప్లీట్ యాంటిక్. అది స్టోన్ వర్క్ వస్తుంది, బుట్టుమాల్లో స్టోన్ వర్క్. ఇది యాంటిక్లో లైట్ నక్షి వర్క్లో యాంటిక్లో లైట్ వెయిట్. ఇది ఎమరాల్డ్ బీడ్స్ వచ్చింది. ఇందాక మీరు ఫస్ట్ హారం చూపించాను చూసారా, నక్షి హారము, దానికి మ్యాచింగ్ నెక్లెస్ అనమాట. ఇది నెక్లెస్ మ్యాచింగ్గా వేసుకోవచ్చు, విడిగా కూడా వేసుకోవచ్చు అనమాట. తక్కువ వెయిట్లో వచ్చింది. ఇది కూడా 2 లైన్లు వస్తుంది మీకు. ఇది 2 లైన్స్, కింద ఒక లైన్, పైన ఒక లైన్. మళ్ళీ ఇక్కడ అక్కడక్కడ వచ్చింది, రెండు ఎమరాల్డ్ ఇచ్చాడు. కింద మళ్ళీ ఎమరాల్డ్, దానిపైన లక్ష్మీదేవి, చిన్న లక్ష్మీదేవి వచ్చింది. పీకాక్స్ డిజైన్ వచ్చింది, ఎమరాల్డ్ బీడ్స్, ముత్యాలు. ఇది కూడా చాలా నక్షి ఐటమ్స్ అండి. లైట్ వెయిట్ తక్కువే, మీకు మామూలుగా చూడడానికి 60 గ్రాములా కనిపిస్తుంది కానీ 34 గ్రామ్స్ వెయిట్ వస్తుందండి. వెయిట్ లెస్ లో బాగుంటుంది పీస్. 34 గ్రామ్స్ అంటే ఎవరు నమ్మరు ఈ నెక్లెస్ ని. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫినిషింగ్ కూడా ఇందాక నుండి నేను చెప్పినట్లుగా ఫినిషింగ్ కూడా అన్ని ఐటమ్స్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి. అందులోనూ మనకి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో వచ్చేటప్పటికి మేకింగ్ కూడా వీళ్ళే స్వయంగా చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా కస్టమర్స్కి నచ్చే విధంగా చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ స్టోన్ క్వాలిటీ కానీ, బీడ్స్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. డిజైన్ కూడా చాలా మంచి లుక్ వచ్చింది. మధ్యలో వచ్చేటప్పటికి లక్ష్మీదేవి, ఆ తర్వాత పైన అంతా పీకాక్స్తో డిజైన్, కింద వచ్చేటప్పటికి మనకి ఎమరాల్డ్ డ్రాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము. చౌకర్ టైప్ ఇది. ఈ చౌకర్లో కూడా కొత్త మోడల్ ఇది. ఈ చౌకర్లో ఈ మోడల్ ఏంటంటే మధ్యలో పగడాలు ఇచ్చాడు చూడండి. ఒక ఫ్లవర్ లాగా, ఒక ఫ్లవర్ మంచి ట్రెండింగ్లో ఉంది. ఒక ఫ్లవర్లో మీకు పగడం ఇచ్చాడు. దాని అవుటర్ లుక్ నుంచి మీకు ముత్యం ఇచ్చాడు, సౌత్ సీ ముత్యము. ఓకే అండి. ఇది ఒక పువ్వులా చేశారు, 2 వైపులో సేమ్ అదే విధంగా వచ్చింది. దానికి మిడిల్లో వచ్చి మీకు లక్ష్మీ అమ్మవారు ఇచ్చారు. ఇటుపక్క మళ్ళీ పీకాక్స్ వచ్చిందనమాట. సో కింద బేసిక్ కూడా పీకాక్ వచ్చింది, పైన కూడా పీకాక్ వచ్చింది, మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చాడు. దాని కింద ఎమరాల్డ్ మళ్ళీ ముత్యం అనమాట. ఇది దాని కింద మళ్ళీ చుట్టూ ఎమరాల్డ్ బీడ్స్, సౌత్ సీ ముత్యాలు, రైస్ ముత్యాలు అంటారు దీన్ని. ఇప్పుడు ఒక రైస్ బియ్యం ఎలా ఉంటాయండి షేప్లో, ఆ షేప్లో ముత్యం గోల్డ్ కలర్లో వచ్చి రైస్ ముత్యాలు వచ్చాయి. పైన మళ్ళీ రూబీ పోటాస్ అనమాట. దానికి ఏమొచ్చి పికాక్స్ వచ్చింది, పికాక్స్ వర్క్, నక్షి వర్క్ వచ్చి దానిపైన రూబీ పోటా. ఈ అవుటర్ లుక్లో మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది. టోటల్గా మీకు యాంటిక్లో మీకు నక్షి వర్క్లో లైట్ వెయిట్ జ్యువెలరీ అండి. కొత్త మోడల్ చాలా బాగుంటుంది.
36 గ్రాముల్లో బాగా కనిపిస్తుంది సెట్ ఇది. చాలా నిండుగా ఉంటుంది మెడకి. ఇది ఒకటి వేసుకుని ఒక బుట్టలు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. చాలా మంచి లుక్ ఉంటుంది. మనం శారీ కట్టుకొని పెట్టుకుంటే కనుక చాలా మంచి లుక్ ఉంటుంది. చాలా హెవీగా ఉంది డిజైన్ కూడా, చూడడానికి ఎంత ఎక్కువ వెయిట్ అన్నట్టుంది అనమాట. కానీ మనకి ఓన్లీ 36 గ్రామ్స్లోనే ఈ చోకర్ వస్తుంది. డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. కింద మనకి లక్ష్మీదేవి కానీ, కింద వచ్చిన ఎమరాల్డ్ స్టోన్ కానీ, దాని చుట్టూ మళ్ళీ పర్ల్స్తో, అలానే కింద వచ్చేటప్పటికి ఎమరాల్డ్ డ్రాప్స్ వచ్చాయి. వాటితో పాటు రైస్ ముత్యాలు వచ్చాయి అనమాట, రైస్ పర్ల్స్ వచ్చాయి. ఈ పైన వచ్చిన డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్, ఈ పగడాలు ఏవైతే ఉన్నాయో ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్. మొత్తం ఓవరాల్గా మనకి నెక్లెస్ వచ్చేటప్పటికి మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు. మంచి లుక్ కనిపిస్తారు, చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తారు. దీనికి కనుక ఇది ఒక్కటే పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ చిన్న చోకర్, ఇది ఎవరికి కదండి, కొంచెం స్పాన్స్. ఇది కూడా నెక్ సరిపోతుంది, బట్ ఈ చౌకర్లో యూ షేప్లో ఇచ్చాడు. ఇది కొంచెం ఈ షేప్ మారింది, కొంచెం డిఫరెన్స్గా చేసి యూ షేప్లో చిన్న చౌకర్ అనమాట. ఇది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇది బరువు 25 గ్రామ్స్ వెయిట్ అండి. ఇది 25 గ్రామ్స్ వెయిట్. సో మీకు లక్ష్మీదేవి వచ్చిన పైన విగ్రహం లాగా వస్తుంది అమ్మవారు. ఆ కింద ఏమొచ్చి ఎమరాల్డ్స్, మధ్యలో అవుటర్ లుక్లో మళ్ళీ ముత్యాలు, ఇటుపక్క అటుపక్క ఒక ఫ్లవర్ తామర పువ్వులా తయారు చేసి పెట్టారు. ఆ కింద ఏమొచ్చి ఎమరాల్డ్ బీడ్స్, ముత్యాలు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఎమరాల్డ్ బీడ్స్ అని ఎందుకు వచ్చినాయని చెప్పి మీరు క్వశ్చన్ వేయచ్చు. ఎందుకంటే ఆ యాంటిక్ అండ్ పాలిష్ అనగానే బ్లాక్ పాలిష్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ పాలిష్ దగ్గర ఎమరాల్డ్ బీడ్స్ పెడితేనే ఎలివేట్ కనిపిస్తుంది. అదే కానీ కంప్లీట్ ముత్యం కానీ లేకపోతే రెడ్ రూబీ పెట్టినా కూడా మీకు ఐటమ్ ఆభరణం అందం రాదు. సో ఎమరాల్డ్ ఎందుకు పెట్టారంటే ఈ లుక్ కనపడడానికి ఎమరాల్డ్ బీడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో ఈ రేటు కూడా చాలా తక్కువ అండి మా దగ్గర. మామూలుగా మీకు మార్కెట్లో ఏంటంటే ఇదే ఎమరాల్డ్ బీడ్స్ పర్ క్యారెట్ 850-1000 రూపీస్ అలా వేస్తారు. మా దగ్గర 250 రూపీస్ పర్ క్యారెట్ ఉంటుంది. కస్టమర్కి అందుబాటులో అవకాశంగా ఇస్తున్నాం అన్నమాట. ఇది మనకి విఏ ఎలా ఉంటుందండి? వేస్టేజ్ జనరల్గా ఏంటంటే అంటే మార్కెట్తో పోలిస్తే మాది మీకు 21% వేస్టేజ్ అండి. మార్కెట్తో పోలిస్తే కదా మనకు తక్కువ. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇదే వర్క్కి అంటే పేర్లు చెప్పకూడదు, కానీ కొన్ని షోరూమ్లు ఏంటంటే 25%, 26, 30% కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారండి. మా దగ్గర ఇది 21% వేస్టేజ్. ఆ వేస్టేజ్ కూడా మీకు ఫిక్స్ కాదనమాట, మీకు తగ్గించి ఇస్తాము. మరి అంత మీకు కస్టమర్స్ ఎక్కువ అనిపించకుండా రీజనబుల్ ప్రైస్ మాకు ఇచ్చారు. చందన బ్రదర్స్కి వెళ్ళాము, సిబిజే గోల్డ్ డైమండ్స్కి వెళ్ళాము, మాకు మంచి రేట్ వచ్చింది, మంచి ఐటమ్ వచ్చింది. కస్టమర్స్కి హ్యాపీనెస్గా అందుబాటులో ఇచ్చే అవకాశం ఇస్తామండి. సో మొత్తానికి అయితే ఈ చోకర్ చూస్తే చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, కానీ పెద్దవాళ్ళకి కూడా సరిపోతుంది. ఎస్పెషల్లీ నేను కూడా పెట్టుకొని చూసాను, నాకు సరిపోయింది. ఈ చోకర్ వచ్చేటప్పటికి చాలా క్యూట్గా ఉంది, పిల్లలకి పెడితే కూడా చాలా బాగుంటుంది అనమాట. డిజైన్ అయితే చాలా యూనిక్గా అనిపించింది నాకు. ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ కానీ, లక్ష్మీదేవికి కింద వచ్చిన ఈ డిజైన్ కానీ, మొత్తం ఓవరాల్గా ఈ చోకర్ డిజైన్ అంతా కూడా యూనిక్గానే ఉంది. ఇది కింద మనకి ఎమరాల్డ్ వచ్చాయి. ఇందాక మనకి సింహాచలం గారు చెప్పినట్లుగా నక్షి డిజైన్స్కి ఏవైనా సరే ఎమరాల్డ్ పెడితే అవి బ్లాక్ షేడ్లో ఉంటాయి, కాబట్టి ఈ ఎమరాల్డ్ పెట్టడం వల్ల మంచి లుక్ అనేది కనిపిస్తుంది. సో అందుకోసం ఎమరాల్డ్స్ యూజ్ చేయడం జరిగింది అన్నిటికీ. ఈ మొత్తానికి అయితే చోకర్ వచ్చేటప్పటికి మాత్రం చాలా మంచి లుక్ ఉంది, పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా నక్షి డిజైన్స్ చూసాము. దీనికంటే ముందుగా మన బ్రాంచెస్ అసలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయండి? హైదరాబాద్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమీర్పేట అండి, సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్. సెకండ్ బ్రాంచ్ ఏమొచ్చి మీకు కేపీహెచ్పి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్. మొన్న రీసెంట్గా ఓపెన్ చేసామన్నమాట. ఇది వనపర్తిలో కూడా, అంటే మనకి వేరే జిల్లాలో కూడా మనకి ఓపెన్ చేసాము. చాలా గ్రాండ్గా ఓపెన్ అయింది. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ బాగున్నాయి. మీకు సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ వారి సరికొత్త కలెక్షన్స్ తీసుకొచ్చారని మాకు అక్కడున్న మా తోటి కొలీగ్స్ చెప్తా ఉన్నారు. సేల్ బాగుందని చెప్తా ఉన్నారు. మంచి కలెక్షన్స్ వచ్చింది, వీళ్ళది బాగుంది, కొత్త కలెక్షన్ చూస్తున్నాము. ఇదివరకు కూడా ఏ ఐటమ్ కూడా ఎప్పుడు కూడా మేము ఈ వనపర్తిలో చూడలేదు, కానీ ఈసారి మంచి ఐటమ్ చూపిస్తున్నారని చెప్పేసి మా స్టాఫ్ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ రాబోయే మీకు ఒక 1 month 2 monthsలో చందానగర్లో కూడా ఓపెన్ చేస్తాం అనమాట. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తాము. ఇంకెలాగ దగ్గర మీకు ఈ సంవత్సరంలోనే 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాము. మా కలెక్షన్స్ కూడా కస్టమర్కి అనుగుణంగా ఉంటాయన్నమాట. సో వెయిట్ తక్కువ, గ్రాండ్గా కనిపిస్తాయి, లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట, చాలా బాగుంటాయండి.